స్టూడెంట్గా ఉన్నప్పుడు బీఫామ్ క్లాసుల్లో పెద్దగా ఇంటరాక్షన్ ఉండేది కాదు. ఆయన అంటే భయం. మిగిలిన వక్తలు చెప్పినట్టుగానే అందరికీ కూడా డిపార్ట్మెంట్లో ఈ వెంకటరావు గారు అంటే చాలా భయం. భయం అంటే ఎందువలన ఆయన చాలా రిజర్వ్డ్గా ఉండేవారు, చాలా రిజర్వ్డ్గా ఉండేవారు. అంటే ఆయన దగ్గర ఉన్న రీసెర్చ్ స్కాలర్స్ తోటి ఎలా ఉంటారో నాకు అంత పరిచయం లేదు. బికాజ్ మా రీసెర్చ్ గైడ్ వేరు వి సుబ్బారావు. సో ఫార్మసీలో నేను ఫార్మస్యూటిక్స్ అండ్ ఫెర్మెంటేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్లో చేరాను. దాంతో మాకు సుబ్బారావు గారు, సామూర్తి గారు అని ఇంకో ప్రొఫెసర్ గారు ఉన్నారు, వారితోటి ఎక్కువ పరిచయం ఫార్మసీలో. సో ఆ రోజుల్లో మేము రంగస్వామి గారు ఎలా ఉంటారో కూడా చూడలేదు. ఎక్సెప్ట్ ఒకసారి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఆయన దూరం చూసాం, ఈయన రంగస్వామి గారు అని చెప్పారు అంతే తప్ప రంగస్వామి గారు ఎలా ఉంటారో మాకు తెలియదు. ఆయన ఏ విధంగా క్లాసులు కండక్ట్ చేసేవారు, ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు అనేది మాకు పరిచయం లేదు. బికాజ్ అప్పటికే ఆయన ఢిల్లీ మూవ్ అయిపోయారు. సో మేము చదువుకున్న రోజుల్లో ఆ టైంలో ఫార్మసీ డిపార్ట్మెంట్ 4 పిల్లర్స్ అని ప్రొఫెసర్ వి సుబ్బారావు గారు, ఎన్ విశ్వనాథన్ గారు, ఈ వెంకట్రావు గారు, కె సామూర్తి గారు, ఈ నలుగురిని కూడా మేము 4 పిల్లర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేవాళ్ళం. నలుగురు చూసినా భయమే. ఆ టైంలో మేము మిగిలిన టీచర్స్ కూడా డి వెంకట్రావు గారు అవ్వచ్చు, విశ్వేశ్వరం గారు అవ్వచ్చు, నరసింహరావు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మాకు టీచర్సే. విశ్వేశ్వరం గారు మేము సెకండ్ ఇయర్ బిగినింగ్లో ఉండగా ఆయన జెకోస్లోవేకియా వెళ్ళారు. మళ్ళీ మేము ఫైనల్ ఇయర్ చివరికి వచ్చేటప్పుడు ఆయన తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆయనకి పాపం ఒక సాడ్ యాక్సిడెంట్ అయింది. కొద్దిగా కాలు ఫ్రాక్చర్ రావడం జరిగింది. ఆ టైంలో మాకు సిలబస్ అంతా అయిపోయింది. అందుకని మా బ్యాచ్కి పర్టికులర్గా ఎం రాజేంద్ర బాబు గారు ఇంకొక ఆయన ఉండేవారు ఫార్మకాలజీలో. ఆయనే మొత్తం ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత ఫార్మకాలజీ కూడా ఆయన. చివరిలో విశ్వేశ్వరం గారు వచ్చేసరికి సిలబస్ అంతా అయిపోయింది, ఒకే ఒక యూనిట్ మిగిలింది. ఆ యూనిట్ ఏంటంటే బయోఎస్ఐ. ఆ బయోఎస్ఐ మట్టుకు మాకు విశ్వేశ్వరం గారు చెప్పారు. ఆ విధంగా మా బీ ఫార్మసీలో మాకు విశ్వేశ్వరం గారి లెక్చర్ వినటం పెద్దగా తటస్థించలేదు. మిగిలిన టీచర్స్ అందరినీ కూడా ఫాలో అయ్యాం. మన ఆంధ్ర యూనివర్సిటీ చేసుకున్న ఫార్చ్యూన్ ఏమిటంటే ఎక్సలెంట్ టీచర్స్ అందరూ కూడా ఆ రోజుల్లో అందరూ స్టాల్వర్డ్స్ ఇన్ దే రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్. సో వాళ్ళ ఆధ్వర్యంలో మేము చదువుకోబట్టి మా కొద్ది గొప్ప ఫార్మసీ అనే విద్య అభ్యసించింది రావడం జరిగింది. ఇక నేను పీజీ క్లాస్కి వచ్చినప్పుడు మాది ఫార్మస్యూటిక్ స్పెషలైజేషన్. సుబ్బారావు గారి దగ్గర ఎంఫాము, సుబ్బారావు గారి దగ్గర పీహెచ్డీ చేయడం జరిగింది. బట్ ఈ వెంకట్రావు గారు నాకు అనేక విధాల సహాయం చేశారు. ఏమిటంటే సుబ్బారావు గారు గైడే, కానీ నాకు ఇచ్చిన టాపిక్ అది ఓవరాల్గా డిజైన్ ఆఫ్ సస్టైన్డ్ పెల్లెట్స్. బేసిక్ ప్రిన్సిపల్ ఇది రియాక్షన్స్ బిట్వీన్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ అండ్ ఫార్మాల్డిహైడ్. సో అని చెప్పినప్పుడు అందరూ కూడా డిపార్ట్మెంట్లో ఏడ్చాడు చాలామంది, ఈ వర్క్ నువ్వు చేసేది ఏమిటి, ఇందులో అమైనో యాసిడ్ రియాక్షన్స్ ఆల్రెడీ నోన్, పుస్తకం పోయి చదువు అన్నీ ఉన్నాయి, నువ్వు కొత్తగా చేసేది ఏమిటని చాలా వరకు డిస్కరేజింగ్గా చేసేవారు అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి. కానీ సుబ్బారావు గారు చెప్పారు, మీరు చదివింది కొద్దిగానే, నీకు నువ్వు ఒక్కసారి ఈ వెంకట్రావు గారి దగ్గరికి వెళ్ళు, మనకి గ్రేట్ కెమిస్ట్ ఇక్కడ ఉన్నారు, ఆయనతో డిస్కస్ చేసి నా దగ్గర రా అన్నాడు. నేను సార్ దగ్గరికి వెళ్ళాను. నేషనల్ సుబ్బారావు పంపారండి, ఇలా నన్ను ముందు కాన్సన్ట్రేట్ చేయమన్నారు దీని మీద, రియాక్షన్ బిట్వీన్ ఈ ఫార్మాల్డిహైడ్, ప్రోటీన్స్ అండ్ పెప్టైడ్స్, దాన్ని తీసుకుని ప్యూర్ అమైనో యాసిడ్స్ తోటి రియాక్షన్ చేయమన్నారు. గ్యాసెస్ స్టేజ్లో ఎలా అవుతుంది, లిక్విడ్ స్టేజ్లో ఎలా అవుతుంది రియాక్షన్ స్టడీ చేయమన్నారు. అంటే వండర్ఫుల్ టాపిక్. ఆయన రొటీన్గా ఎప్పుడు చేసి ఫైటోకెమిస్ట్రీలో లేదా ఎప్పుడు చేసి మీ ఫార్మస్యూటిక్స్ ఫార్ములేషన్ కాకుండా ఇది వండర్ఫుల్ టాపిక్, నువ్వేమి హెసిటేట్ చేయకు, నీకు ఏదైనా డౌట్ ఉంటే ముందు నువ్వు చదువు, నేను పుస్తకాలు ఇస్తాను. ఆయనే పుస్తకాలు ఇచ్చారు, లిటరేచర్ ఇచ్చారు. నువ్వు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే నాకు దగ్గర రా, నేను చెప్తాను. అదేవిధంగా ఆయన నాకు పిహెచ్డి రియాక్షన్స్ వర్క్లో మట్టుకి సుబ్బారావు గారి కంట ఎక్కువ గైడెన్స్ ఇచ్చింది ప్రొఫెసర్ ఈ వెంకట్రావు గారు. సో ఆ విధంగా నా పిహెచ్డి కాంట్రిబ్యూషన్లో ప్రొఫెసర్ ఈ వెంకట్రావు గారే నాకు అఫీషియల్ గైడ్ కాకపోయినా అన్అఫీషియల్గా ఆ వర్క్ అంతా ఆయన గైడ్ చేశారు, ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ విధంగా నేను కూడా జస్ట్ యాజ్ డి వెంకట్రావు గారి లాగా
లేదా వై రాజేంద్ర ప్రసాద్ లాగా నేను కూడా క్లెయిమ్ చేయగలను, నేను కూడా పిహెచ్డి లెవెల్లో ఇప్పుడు శ్రీ వెంకటరావు గారి స్టూడెంట్ని అని, ఇప్పుడు అఫీషియల్గా కాకపోయినా ఆయన గైడెన్స్లోనే ఆ కెమిస్ట్రీ పార్ట్ అంతా చేయడం జరిగింది. ఇక తప్పితే విశ్వేశ్వరం గారు నేను చెప్పాను బీఫామ్ చదివినప్పుడు ఆయన ఇక ఇండియాలో లేరు. చిట్ట చివరి ఒక యూనిట్ కూడా కాదు, ఒక చాప్టర్ తీసుకున్నారు మాకు. బట్ ఆ రోజుల్లో ఏంటంటే సెమిస్టర్ సిస్టమ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. దేర్ ఆర్ నో ఎక్స్ట్రా ఎగ్జామ్స్ ఎవరు ఉండేవారు కాదు, ఓన్లీ ఇంటర్నల్. ఎవరు టీచ్ చేస్తే వాళ్ళే ఎగ్జామ్ పెట్టాలి, వాళ్ళే మార్క్ వేయాలి. సెషన్స్ అని సెమిస్టర్ అంటాము ఏదైనా సరే. ఆ విధంగా ఎవాల్యుయేషన్ పాయింట్లో కూడా బికాజ్ విశ్వేశ్వరం గారు చివరిలో వచ్చారు కనుక ముందు నుంచి ఎంఆర్బి చేశారు కనుక ఎంఆర్బి గారే మొత్తం ఎవాల్యుయేషన్ అంతా చేశారు. ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అందరికీ భయం డిపార్ట్మెంట్లో ఎవాల్యుయేషన్. సో ఈ ఫార్మకాలజీలో ఇందాక డి వెంకటరావు చెప్పారు ఆల్రెడీ. పిత్తింగ్, ప్రాగ్ పిత్తింగ్, ప్రతి ఎక్స్పెరిమెంట్స్కి ఈ ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్లో ప్రాగ్ తీసుకుని పిక్ చేయాలి. ఎంఆర్బి అందరు స్టూడెంట్స్కి కూడా అది భయమే, ఇలా పట్టుకుంటే కప్ప ఉండేది జారిపోయేది. ఈ ఎంఆర్బిని చూస్తే భయం ముందు, ఆయన వచ్చి వెనకాల నిలబడు.